హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఇవాళ పొంగల్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా. ఒకే గ్లాస్తోనే ఈక్వల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పెసరపప్పుని వేయించుకోవాలి బాగా. ఫస్ట్ కొంచెం గీ వేస్తున్నా. ఇవి రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ రెడ్ కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా. ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ రైసు. గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను 6 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కూడా వేసేస్తున్నాం. 6 గ్లాస్ తీసుకోవాలి వాటరు. 6 గ్లాస్ వాటర్ ఇవి. నేను పాలు మళ్ళీ లాస్ట్లో వేస్తానండి. పాలు కూడా వేయాలి. కొంచెం సాల్ట్ వేసాం. ఇంకా అంతే, విజిల్ పెట్టాలండి. ఇంకా విజిల్ పెట్టి 4 విజిల్స్ అట్లా రావాలండి కుక్కరు. 4 విజిల్స్ అయిపోయినాయి. ఇంకా విజిల్ పోలేదు, కొంచెం ఉంది. అంతలోకి నేను పోపు పెట్టుకుంటాను. ఇక్కడ పోపు కోసం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కొంచెం వేసి, ఇంకేం వేయట్లేదు. కొంతమంది మినపప్పు వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు. కొత్తిమీర కొంచెం వేసి, పచ్చిమిర్చి సన్నగా వేసి కట్ చేసి వేసి, నెయ్యి నేను ఎక్కువ వేసానండి. ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి ఇలా కలర్ రావాలండి. ఇట్లా పైన చూడండి, వైట్ కలర్ అలా వచ్చినప్పుడు అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. నేను జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసాను. పెద్ద పెద్ద వేస్తే టేస్ట్ ఉండవు, చాలా తినలేము. ఇలా సన్నగా కట్ చేసి వేస్తే ఎన్ని వేసినా తినేస్తాము. ఇంగు వేస్తున్నాను. ఇంగువ చాలా బాగుంటుందండి దీంట్లో, మర్చిపోకుండా వేయండి. పోపు అయిపోయిందండి. ఈ పోపు తీసి దాంట్లో వేయాలి. విజిల్ పోయింటే దాంట్లో వేయాలి. చూస్తాం. విజిల్ పోయిందండి. చూడండి, ఉడికిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లో వేసేయాలి. అప్పుడు నేను వాటర్ 6 గ్లాస్ వేసాను కదండి. 2 గ్లాసెస్కి, గ్లాస్కి 3 గ్లాస్ అని. ఇప్పుడు 2 గ్లాస్ పైనే ఉంటాయి పాలు.
అంటే గ్లాస్కి 4 గ్లాసెస్ వేస్తున్నాం. ఈ పాలు ముందే వేయచ్చు, కానీ ముందే వేస్తే కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు పొంగిపోతాయండి. ఇప్పుడు వేస్తే పొంగిపోవు. ఇలా కలబెడుతూ ఉండాలి. గట్టిగా అయిపోతుంది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ కల్లా గట్టిగా అయిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. పాలు ఇలా వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్లో వేయకుండా. దీంట్లోకి పల్లీల చట్నీ చేశానండి. కొంతమంది సాంబారు, పల్లీల రసము అలా వేసుకుంటారు. నేనైతే ఇంట్లో వాళ్ళ కోసమని పల్లీల చట్నీ చేశాను. నాకైతే నేను వట్టిదే తినేస్తానండి, అంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసాము, పాలు వేసాము, జీడిపప్పు వేసాము. ఈ టేస్ట్ పోతుందండి ఆ కర్రీ చట్నీ అలా తీసుకుంటే. ఇంకా నేను వట్టిదే తినేస్తాను. ఇంట్లో వాళ్ళ కోసమని నేను చట్నీ చేశాను. ఒక 1 మినిట్ ఉంటే గట్టిగా అయిపోతుంది. సాల్ట్ ముందు వేసాము కదా, అప్పుడు రైస్ ఉడికేటప్పుడే సరిపోతుంది. ఆ సాల్టే సరిపోతుంది. అయిపోతుందండి చూడండి. మరీ గట్టిగా అయిపోయినంత వరకు ఉన్నిచ్చొద్దండి. కొంచెం ముందే దించేస్తే మనం తినేటప్పటికి ప్లేట్లో వేసి తినేటప్పటికి గట్టిగా అయిపోతుంది. ఇక్కడే గట్టిగా అయిపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు. ఇట్లా కొంచెం పలుచగా ఉండగానే ఆఫ్ చేసేసేయండి. అయిపోయింది.